హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే బియ్యం పిండిని సొరకాయ కలిపి తపాల చెక్క అంటారు కదా, అదైతే చేస్తున్నానండి. ఇంకా సొరకాయ అయితే లేత ఒకటి తీసుకున్నాను నేను. ఇట్లా మొత్తం అయితే తురిమి పక్కన పెట్టానండి. నేను తీసుకున్నది ఒక కప్పు అయితే అయ్యింది. చిన్న లేత సొరకాయ అయితే నేను తీసుకున్నాను. ఇదైతే శనగపప్పులు ఉంటాయి కదా, పచ్చెనగపప్పు, అవి అయితే కొద్దిగా తీసుకొని నానబెట్టానండి. ఒక అరగంట నానబెట్టాను. నేను తీసుకున్న సొరకాయ తురుము అయితే ఒక కప్పు అయ్యిందండి. నిండుగా కాదు, కొద్దిగా అయ్యింది. ఇంక ఇదైతే ఒకటి తీసుకొని అదే కప్పుతో అయితే నేను బియ్యం పిండి కూడా తీసుకున్నాను. బియ్యం పిండి కూడా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే కలుపుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 కట్ చేశానండి. ఇంక ఇవి సన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కారం మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదండి, పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. ఇది మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే నీళ్లు వేయకుండా ముందర మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత అయితే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అయితే బాగా కలుపుకుంటున్నానండి. నీళ్ళు ఇప్పుడే వేయలేదు, వేస్తాను. పిండి అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నేను పసుపు కూడా వేస్తున్నానండి, లైట్గా. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద అయితే ఇలా కలిపి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ పెనం మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసి చేత్తో ఇంక ఆయిల్ అంతా అయితే స్ప్రెడ్ చేశానండి. పొయ్యి మీద పెట్టలేదు, మామూలు కింద పెట్టి నేను ఇదంతా చేస్తున్నాను. ఇంక ఇట్లా పిండి ముద్ద అయితే ఒకటి తీసుకున్నాను, కొంచెం లావు సైజు తీసుకుంటున్నానండి. ఇంక ఇది మొత్తం అయితే ఈ పెనం మీద పెట్టి చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఒత్తుకుంటే కొద్దిగా మొత్తం అయితే పెద్ద సైజుగా వచ్చింది. ఇట్లా మధ్యలో అయితే ఇట్లా రంధ్రం పెట్టుకుంటే ఆయిల్ వేసుకోవటానికి ఉడకటానికి బాగుండిద్ది. ఇంక ఇప్పుడైతే నేను పొయ్యి మీద పెట్టానండి. పొయ్యి మీద పెట్టి కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను. మధ్యలో ఆయిల్ వేసి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోయిద్దండి. ఇట్లా అయితే మూత పెట్టి అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇట్లా బాగా ఉడికిపోతుంది. ఒక 5-6 నిమిషాలకే బాగా ఉడికిద్దండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది మొత్తం అయితే ఒకసారి అటు ఇటు తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇంక ఇట్లా అయితే తిప్పేస్తున్నాను. నేను రెండోది అయితే ఇట్లా పెద్ద డేక్షా ఉండిద్ది కదా, దాంట్లో అయితే వేస్తున్నానండి. మొత్తం పిండి ఒకేసారి వేసి కొద్దిగా ఆయిల్ వేసి అట్లే మొత్తం స్ప్రెడ్ చేశాను. ఇట్లా పిండి మొత్తం ఇట్లా తపాల నిండా ఒత్తుకొని మధ్యలో రంధ్రాలు పెట్టుకుంటే ఆయిల్ వేసుకోవటానికి బాగుండిద్దండి. పెనం మీద కన్నా ఈ డేక్షాలోనే బాగా వస్తాయి. అందుకని నేను డేక్షా మీద వేసేస్తున్నానండి. పిండి కూడా ఎక్కువ పట్టిద్ది, ఒకేసారి అయిపోయింది. ఇట్లా మొత్తం రంధ్రాలు పెట్టుకొని తీసుకెళ్ళి నేను పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెట్టినాక కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఇది కూడా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టకపోతే సరిగా రాదండి. మూత పెట్టాను. ఇదైతే ఫస్ట్ సారి పెనం మీద వేసింది, ఇది కూడా బాగానే వచ్చిందండి. నేను తపాల్లో ఏమంటే అయిపోయిద్దని వేసాను. ఇట్లా అయితే బాగా ఉడికిందండి. రెండో వైపుకి అయితే తిప్పుకొని కొంతసేపు కాలుస్తున్నాను. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు కాల్చుకుంటే సరిపోయిద్దండి. అంతేనండి, సొరకాయ బియ్యం పిండి చెక్క అయితే రెడీ అయిపోయింది.